విచ్చేసినటువంటి ఆర్ ఫేమస్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా హార్డియెస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఫ్లో కంటిన్యూ అవుతూనే ఇప్పుడు గిచ్చమాకు గిచ్చమాకు అని మరో అద్భుతమైన పాటను తీసుకురాబోతున్నారు. సో ఈ గిచ్చమాకు అన్న వర్డ్ ఎవరికి బాగా ఇష్టమో మాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు అయితే ఏంటో గుసగుసలు ఆడేసుకుంటూ ఉన్నారు, విజయ్ గారు అండ్ కాశర్ల శ్యామ్ గారు. మాకు తెలియాలి ఈ పాట వెనక అసలు ఫస్ట్ ఈ గిచ్చమాకు అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఐడియా ఎవరిది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి అలా వస్తాం మీ దగ్గరికి. ఓకే ఓకే, ముందుగా విజయ్ గారు. అంటే గిచ్చమాకన్న వర్డ్ పదం అది స్క్రిప్ట్లో ఉందండి, ఒక లీడ్ సీన్లో ఉంటుంది. ఓకే. అంటే వెన్నెల క్యారెక్టర్ సీను క్యారెక్టర్ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక్కడతో ఆపవా అనేసి అలా వచ్చి అలా నడు గిచ్చుతారనమాట, గిల్లుతారనమాట. అక్కడి నుంచి ఆ హుక్లు ఎంత చేద్దామని శ్రీచరణ్ ఆ ప్రోగ్రామ్ అనంత మేము కూర్చున్నప్పుడు అక్కడి నుంచి దీంతో గిచ్చమాక అలా అన్నదాంతో ఒక సాంగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తర్వాత ట్యూన్ అంతా అయిపోయిన తర్వాత కాసల శ్యామానికి ఇచ్చాం. అన్న ఇది ఇలా అనుకుని చేసామన్నా, మీరు సాంగ్ రాయండి అంత కాదు వాళ్ళిద్దరేంటి అంటున్నారు. అది ఎందుకు అన్న వాళ్ళని అడగాలండి, నాకే తెలుస్తాయి. అంటే ఇంకేదైనా దాచుతున్నారా అని. ఏం లేదు దాచడానికి ఏం లేదు. మీకు అది ఫేవరెట్ వర్డే కదా? కాదండి, కథలో కావాలి కాబట్టి ఫేవరెట్ ఉంది. ఆ పదం ఫేవరెట్ కదా అని వాళ్ళ ఉద్దేశం. అలానే కదా, చిన్నప్పుడు స్కూల్ డేస్లోకి ఇచ్చుకుంటారు, ఫ్రెండ్స్ మధ్య ఉంటాయి, లవర్స్ మధ్య ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాయి. ఎందుకుంటావు లేకుండా ఉంటుందేంటి? లేదంటే తప్పొద్దు, అది చాలా మంది హట్ అవుతారు. అర్థమైంది మాకు. ఎస్, ఓవర్ టు కాసర్ల శ్యామ్ గారు. సో మీకు ఈ పాట రాస్తున్నప్పుడు ఏమనిపించింది? వీళ్ళు గిచ్చమని చెప్పి నన్ను అక్కడ లాక్ చేశారు. అక్కడ ఎన్ని రకాల గిచ్చొచ్చు, ఎందుకు ఆ గిచ్చడం వరకు ఎందుకు వెళ్ళాలి అనేది అవన్నీ చూసుకుంటూ దానికి ఒక స్టోరీ లాగా అల్లుకొని చేయడం జరిగింది. ఈ సాంగ్ అంటే మేము ఫస్ట్ అంటే షూట్ స్టార్ట్ చేయడం, ఈ సాంగ్తో షూట్ స్టార్ట్ చేసే ఉంటుంది. సాంగ్ అయిపోయిన తర్వాత అతిథి గారు అయితే సెట్లో ఒక పర్సన్ని, మా హీరో గారు అసిస్టెంట్ బాబాలి ఉన్నాడు, ప్రతిరోజు గిచ్చుతూనే ఉండేవాళ్ళు. బాబా నాటిపోతున్నా నువ్వు, ఎప్పుడు కాంబినేషన్ ఉన్నా కానీ అనాలు గిచ్చుతూనే ఉండాలన్నమాట. హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ గిచ్చమాకు? దట్స్ వైజాగ్ బ్లూస్. వైజాగ్ బ్లూస్ అంట. ఇలాంటి ఆన్సర్ చెప్తే కష్టం, మాకు తమ్నైల్ పడాలి కదా. తమ్నైల్ ఇదే చెప్తున్నాను కదా, అంటే వైజాగ్లో. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక మా సాంగ్ని కంపోజ్ చేశారు. సో ఎలా అనిపించింది? వెరీ గుడ్. యాక్చువల్గా నాకు ఎక్కువ మాస్ సాంగ్స్, కామెడీ, ఇలాంటి యాక్షన్ కూడా ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్. కానీ ఎక్కువ ఛాన్సెస్ దొరకలేదు. మీరు చూసినా కూడా లేదంటే కొంచెం లైట్ కొంచెం సటిల్గా ఫోక్ లైక్ పటాస్ పిల్ల అలా చేసాం. ఫుల్ బ్లోన్గా నాకు ఆపర్చునిటీ దొరకలేదు. ఫస్ట్ నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీరు అన్నం తింటున్నారా లేదంటే ఎనర్జీని తింటున్నారా? అసలు ఏంటి ఆ ఎనర్జీ? ప్రతి ప్రమోషన్లో, ప్రతి ఈవెంట్లో ఎక్కడ చూసినా మీ గోల అసలు చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. వీఆర్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఇట్స్ అ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఎంత క్యూట్గా చెప్తున్నారు ఆవిడ. ఆల్రౌండర్, సింగర్, యాక్టింగ్ చేస్తారు, ప్రతిదీ కూడా డాన్స్ అద్భుతంగా ఇరగదీస్తున్నారు. 24 క్రాఫ్ట్స్లో నాకు తెలిసి మీకు అన్నిటికీ అనుభవం వచ్చేసి ఉంటుంది. అందరినీ అడుగుతున్నాను గిచ్చమాకు అని. సో మీరు ఎలాంటి సందర్భాల్లో గిచ్చమాకు అన్న పదాన్ని యూజ్ చేస్తారు ఎక్కువగా? Only in this song. The first time I ever heard this word was on set. So yeah. Okay sir. Okay. ఎప్పుడైనా ఎవరినైనా గిల్లారా సెట్లో అలాగా ఏడిపించడానికి? Only throughout the song. సాంగ్లో కాదు, సాంగ్ అయిపోయాక ఏడిపించడం కోసం ఎప్పుడైనా గిల్లారా ఎవరినైనా? Who'll pinch me? Otherwise, I'm joking. No, nobody pinch me. ఓకే. ఇప్పుడు మా బంగారు కొండ, మా బెల్లం కొండ సాయి శ్రీనివాస్ గారు మాట్లాడే సమయం ఆసన్నమైంది. వీఆర్ సో ఎక్సైటెడ్. Hello everybody. A very good evening to everyone. Thank you all for coming and making our event a grand success. Thank you very much. Thank you. Please. ఎస్. అండ్ ముందుగా మీ ఎనర్జీ లెవెల్స్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాం మేము, ఎస్పెషల్లీ ఈ భైరవం సినిమా నుంచి. అసలు బేసిక్గానే మీరు డ్యాన్స్ మూవ్స్ చాలా బాగా చేస్తారు. ఇప్పటి వరకు మీ రిలీజ్ అయిన సినిమాల్లో అంతా చూసాము. అండ్ కానీ భైరవంకి ఇంకెక్కువ కష్టపడ్డారనిపిస్తుంది, ఇంకాస్త డబుల్ ఎనర్జీ పెట్టారనిపిస్తుంది. అదితి గారు ఉన్నందుక. సో ఆ చామ్ కొంచెం యాడ్ అయిందనా?
ఓకే, సో వాట్ వాస్ ద మెయిన్ రీజన్ ఇంత డబుల్ ఎనర్జీ మాకు కనిపించడానికి, ఇంత అంటే హైపర్ basically యాక్టివ్గా అన్ని ఒకటేసారి చూపించేస్తే ప్రాబ్లం కదండి. సో ఎవ్రీ 5 yearsకి ఒక 5 yearsకి కొంచెం కొంచెం చూపిద్దాం అని అంతే. ఓకే, సో ఈ గిచ్చమాకు అన్న పదం మీరు ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారు? నేను చిన్నప్పుడు అయితే మా తమ్ముడిని బాగా ఇచ్చేవాడిని, అంతవరకు గుర్తుంది. బట్ యాక్చువల్లీ నాకు మళ్ళీ RRRలో రాజమౌళి గారిని ఎన్టీఆర్ బాగా ఇచ్చేవాడు కదా, Yeah, promotions మళ్ళీ మా డైరెక్టర్ గారితో చేయాలని ఉంది. డైరెక్టర్ గారు అదే మూమెంట్ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం. చేద్దాం తప్పకుండా. ప్రేక్షకులు అభిమానులు అందరి కోరిక మీద ఆ హుక్ స్టెప్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చేయాలని నా కోరిక. ఆహా, అంటే 30 తారీఖు వరకు కూడా ఉండాలి కదండి, కొంచెం ప్రమోషన్ చేయాలి కదా, థియేటర్ కూడా జనాలు రావాలి కదా. ఇక్కడతో ఆపేస్తాలో చెప్పండి, ఆయన చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. మాకు తెలుసు, మాకు వెనక సమాచారం అందింది. ఆల్రెడీ విజయ్ గారు అద్భుతంగా డాన్స్ కుమ్మేస్తారు. ఇప్పుడే ఆవిడ చెప్పారా స్క్రీన్ బ్యాక్ సైడ్ చాలా అద్భుతంగా మూవ్స్ చేశారు మీరు అని చెప్పి. అలా ఎలా వదిలేస్తాం బ్యాక్ సైడ్ మిమ్మల్ని? చేద్దాం అక్కడ. ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ బ్యాక్ సైడ్ చేయొచ్చు బాగా. అలా కాదు, ఫస్ట్ రాధామోహన్ గారితో స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి రాధామోహన్ గారి కోసం ఒక్క ఓ వేసుకోండి అమ్మా. సార్ వాళ్ళందరూ వేసిన తర్వాత అది అబ్జర్వ్ చేసి అప్పుడు నేను చేస్తాను. సార్ రాజా సార్ ట్రెండ్ సార్ ఇప్పుడు ఆఫ్టర్ దిల్ రాజు సార్ మీరు ట్రెండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ డాన్సింగ్. సార్ ఎట్లాగో మీరు ఇన్ని రోజులు సోలోగా ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు డ్యూయెట్లో ప్రొడ్యూస్ చేయండి. సరే, సార్కి కొంచెం టైం కావాలి. ఈలోపు మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఉన్నారు కదా, సో నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మంచి డాన్సర్స్ ఇక్కడ. సో ఈలోపు వాళ్ళు చేస్తారు కాబట్టి మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటాము. ఓకేనా సార్? ఓకే కదా, కానీ పక్కా చేయాలి. ఓకేనా? సో వాళ్ళు డాన్స్ వేసే కంటే ముందు సో దే హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టీమ్ కోసం. సో ముందుగా ఇక్కడ నాకు మెహబూబ్ కనిపిస్తున్నాడు కాబట్టి మెహబూబ్తో స్టార్ట్ చేద్దాం. సో యా, నా క్వశ్చన్ శ్రీనివాస్ గారికి. బ్రదర్ మీరు సూపర్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. మేము చూసిన ప్రతి చోట మీరే ట్రెండింగ్ ఉన్నారు, పాడ్కాస్ట్లో ప్రతి చోట. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ గెటింగ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మీరు ముందు చేసిన సోలో ఫిల్మ్స్కి ఇప్పుడు మల్టీ స్టారర్ చేశారు. అంటే వాట్ యూ ఫెల్ ద డిఫరెన్స్ ఇన్ ద షూట్ అండ్ ఆల్సో మీరు ఏం నేర్చుకున్నారు ఈ మూవీ నుంచి? అంటే అండి ఇట్స్ ఆల్వేస్ ఎవ్రీ ఫిల్మ్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, యూల్ ఆల్వేస్ క్యారీ బ్యాక్ సమ్ ఎక్స్పీరియన్స్. బట్ ఈ సినిమా అందరూ ఇప్పుడు మనోజ్ అన్న మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, రోహిత్ గారు ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, వాళ్ళతో అండ్ ఇట్స్ జస్ట్ మై 10th ఫిల్మ్. సో వాళ్ళతో వర్క్ చేయడం డెఫినెట్లీ యూ విల్ లెర్న్ ఎ లాట్. పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా Thank you, కోరుకుంటున్నాను. brother. అండ్ డాన్స్ చితక్ కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ. చాలా మంది వెన్నెలలు వచ్చారు ఇక్కడ, సో ఒక వెన్నెలతో మాట్లాడిద్దాం. Hi sir. Hi ma'am. హాయ్ Hi, good evening. సో ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి రాగానే ఆ ఎనర్జీ లెవెల్ చూసి రియల్గా చాలా షాక్ అయిపోయా. అంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీకి సీక్రెట్ ఏంటండి? నేనా చిన్నప్పటి నుంచి బూస్ట్ బాగా చాలా బాగా. అండ్ మాకు డాన్స్ అంటే చాలా పిచ్చి అండ్ ఫిట్నెస్ కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత అయితే లిటరలీ అబ్బా ఇంత బాగా చేస్తున్నారో అనిపించింది. సో సీక్రెట్ ఏంటి? చెప్పాను కదండి, ఫిట్నెస్ ప్లస్ డాన్స్. I mean, I work out every day and I work out to eat whatever I want. ఓకే, So సో మీ that's, ఇన్స్పిరేషన్ ఎవరు అంటే లైక్ మీ రియల్ లైఫ్లో? I think I get inspired by a lot of people and it's not like one person because I feel like ప్రతి ఒక్క person నుంచి you'll learn something. Somebody to reach certain stage in their life, there's a lot of hard work, lot of effort and there are a lot of, patience. There are a lot of things to make somebody a star or something like that. So I get inspired by a lot of people. హలో అందరికీ నమస్తే. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. ట్రైలర్ చూసాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. అఫ్ కోర్స్ సార్ రాధా సార్ డాన్స్ కోసం చాలా ఎదురు చూస్తున్నాము. బిగ్ ఫ్యాన్స్ హియర్. అండ్ సాంగ్ చాలా చాలా బాగుంది. అంటే మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. మూవీ కోసం అఫ్ కోర్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. సో రిలీజ్ అవ్వంగానే ఇట్లా బుక్ చేసుకొని వెళ్ళిపోదామని అనిపిస్తుంది. మై క్వశ్చన్ ఈజ్ టు ఎవ్రీబడి, ఈ సాంగ్లో గిచ్చమాకు అనే పదం ఎన్నిసార్లు వచ్చింది? కౌంట్ చేస్తున్నారా? 81 ఎన్నిసార్లు? 81. శ్రీనివాస్ సార్ మీకు? Impossible అండి. ఇంపాసిబుల్. లిరిసిస్ట్ గారిని అడగాలి. అదితి గారు షీస్ ఆల్సో కౌంటింగ్. 8 into 4
It's 16, 24, 36. ఓ మై గాడ్ ఓ ఫైనలీ ఒక ఆన్సర్ ఐ మీన్ క్వశ్చన్ అడిగేశాను, దాని ఆన్సర్ ఎవరికి తెలీదు బట్ సార్కి తెలుసు. సార్ యూ విన్ యాక్చువల్లీ. లేదండి 16 టైమ్స్ 16 టైమ్స్ Yeah. అంతేనా? 16 టైమ్స్ 2 టైమ్స్ హుక్ లైన్ వస్తాయి. ఫస్ట్ 8 టైమ్స్, సెకండ్ టైం 8 టైమ్స్. అవునా? Yeah. వా గిచ్చమాకు అదే 16 టైమ్స్. 56 times. నౌ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని ఆయన చాలా కాన్ఫిడెన్స్ తో బట్ 81 అంటున్నారు, మీరు 56 అంటున్నారు. 56. నాకు అర్థం కావట్లేదు మీ కౌంట్తో పని ఏంటి? మా కౌంట్ పర్లేదు, ఓకే ఊరికే సరదాగా కాదు అడగాలనిపించింది. అంటే వాళ్ళు కూడా మీకు ఏదో కౌంట్ ఉన్నట్టుంది. నిజంగానే అందరూ ఎంత దాంట్లో మ్యాథమెటిక్స్ లో వెళ్ళిపోయారు కదా, అది చూడడానికి చాలా బాగుండింది. ఓహో, అందరిని మెస్మెజరైజ్ చేస్తారా మీరు? నో ద ఆన్సర్. యా ఇక్కడ ఎవరు నేను ఓ ప్లీజ్ చెప్పండి. సో గుచ్చమాకు అండ్ అవన్నీ గుచ్చుతాను అవన్నీ సెపరేట్ చేసేస్తే ఓన్లీ గిచ్చమాకు అడిగారు కాబట్టి ఇట్స్ 17 ఇంక్లూడింగ్ ద ఫస్ట్ గిచ్చ గిచ్చ గిచ్చమాకు. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ స్పెసిఫిక్ నౌ, ఎందుకంటే పేపర్ చూస్తారు. తెలిసిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ ఆల్. హాయ్ శ్రీవాస్ గారు అండ్ హాయ్ అదితి గారు. యూ లుక్ సో Hello. బ్యూటిఫుల్ అదితి గారు, అండ్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సాంగ్ అయితే అదిరిపోయింది, చూసిన వెంటనే బా ఏమి ఎంత బాగుంది అనేసి అనిపించింది. చాలా వెరైటీగా కూడా ఉండింది. ఆ స్టెప్ చూసి ఎట్టేస్తున్నారు వీళ్ళు అనేసి 4 సార్లు స్లో మోషన్లో పెట్టుకొని చూస్తే కానీ అర్థం కాలేదు. దాని తర్వాత ఏమిరా అంటే ట్రైలర్ కూడా చాలా చాలా బాగుండింది. ఆ ట్రైలర్లో నా ఫేవరెట్ షాట్ ఏమిరా అంటే జయసుధ గారు పక్కన నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు అండ్ మీరు, మీ ముగ్గురు వస్తూ ఉంటే బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్ లాగా అనిపించింది అనమాట, డిఫరెంట్ మదర్స్ లాగా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ విత్ దెమ్? హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ దెమ్? అద్భుతంగా ఉండేది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్. అదిరిపోయేది. మరి ఆఫ్టర్ 6 బిఫోర్ 6 ఆల్ పార్టీస్ మామూలుగా లేదు అసలు. అవునా? ఇప్పటికీ 6 ఏంటి, అక్కడ పడుకోనే పొద్దున షూటింగ్ వచ్చేవాళ్ళం ఓకే ఓకే సెట్ లోనే. సో మీ ముగ్గురు మధ్యలో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్, బా తెల్లారితో గుర్తు లేకుండా తెల్లారితో షూట్కి పోవాలా అనేసి మర్చిపోయి అట్లాంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? వన్ ఫన్నీ ఇన్సిడెంట్. అంటే మేము టెంపుల్ సెట్ వేసామండి అల్యూమినియం ఫ్యాక్టరీలో. ఓకే సో అక్కడ మటుకి చాలా మంచి మెమరీస్ అని అది ఒకటి. ఇంకోటి మేము ఒక మ్యాంగో ఫామ్లో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తీసాం. ఓకే సో అందులో మనోజ్ అన్నను రోహిత్ అన్న కుక్ చేశారు. సో వన్ డే దే కుక్డ్ నైస్ పచ్చిమిర్చి పులావ్ ఓకే and nice chicken curry and all of that they made. So that was a very memorable day because we all అందరం కలిసి ఒక బంతి భోజనం లాగా చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ నాకు. ఓ నైస్ నైస్. హాయ్ సార్. Hi, హాయ్ hi. మ్యామ్. ఫస్ట్లీ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. లైక్ మాస్ బీట్స్ మీరు ఎప్పుడు చాలా బాగా డాన్స్ చేస్తారు, ఇందులో అయితే అదర్ కొట్టేశారు. అండ్ మై క్వశ్చన్ ఈజ్, మీరు ఎక్కువ కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు, లైక్ వాటిపై మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఆర్ ఎల్స్ ఏంటి ఆ స్పెషాలిటీ ఎక్కువ ఆ స్టోరీస్ని చూస్ చేసుకోవడంలో? అంటే ఏం లేదండి, ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఆడియన్స్కి. అండ్ ఐ ఫీల్ మన చిన్నప్పటి నుంచి మనం కమర్షియల్ సినిమా చూసి చూసి పెరగటమో యునో వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ ద రీజన్, ఐ లవ్ ద థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఐ లవ్ అంటే ఒక హీరోలాగా థియేటర్ నుంచి బయటకు వెళ్ళటం ఇష్టం. సో నేను మామూలుగా వేరే సినిమాలు చూసినా కూడా నేను అదే ఫీల్ అవుతాను. సో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ కమర్షియల్ సినిమా ఈజ్, అండ్ చాలామంది కమర్షియల్ సినిమా అంటే వేరేలాగా ఒపీనియన్ ఉండొచ్చు, బట్ కమర్షియల్ సినిమా ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్ అండి. కమర్షియల్ సినిమా ఇస్ నథింగ్ బట్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ ఎస్. యా. అండ్ విచ్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్. ఓకే. అండ్ మీ నెక్స్ట్ ఫిలిమ్స్లో మంచి రొమాన్స్ లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేబీ వై నాట్, అంటే యూ నెవర్ నో వాట్ యువర్ ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్. ఓకే. యా, థ్యాంక్ యూ సో మచ్. Thank you. ట్రైలర్ చాలా బాగుంది, మూవీ Thank you. సక్సెస్ So sweet of you. అవ్వాలని Thank you so కోరుకుంటున్నా. much. థ్యాంక్ యూ సార్. యాజ్ అ ఆర్టిస్ట్ మనం ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాము. అండ్ ఇక్కడ మల్టీ స్టారర్ సినిమా, మన మనోజ్ సార్ అండ్ రోహిత్ సార్, దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్, దే ఆర్ సూపర్ స్టార్స్ అండ్ యూ ఆల్సో సూపర్ స్టార్స్. మీరు ఈ సినిమా నుంచి అండ్ వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఏంటి? అంటే ప్రతి ఒక్క నేను పర్సనల్గా అయితే ప్రతి మనిషి నుంచి ఏదో నేర్చుకో, అంటే ప్రతి ఒక్క మనుషుల్లో ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది. అండ్ ఐ లైక్ టు ఓన్లీ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. అండ్ ఈ సినిమాలో వచ్చేసి డెఫినెట్గా మనోజ్ అన్న ఎనర్జీ అవ్వచ్చు, రోహిత్ కామ్నెస్ అవ్వచ్చు, అదితిలో ఉన్న యునో సేమ్ షీఈ్ ఆల్సో వెరీ ఎనర్జెటిక్. I never thought somebody will be so energetic also. And Tanu, you will feel like she's a girl next door. And you will never feel like she's like an actress or something like that. Never felt that on the set. So, alane
ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాం, అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ దిస్ ఫిల్మ్. Apart from the like movie set, when was the last time you said Gichamaku to someone? Like apart from the movie set. Aditi garu, this question goes for you also. I'll let Aditi first answer. Okay. Actually, I think sir has an assistant named Baba who was already mentioned by Vijay sir. Okay. So I always prank him. So I always get you only Baba on set. So, even the last time was him only. Yeah. That's so sweet. Sir, మీరు అదే క్వశ్చన్ అండి ఇది. నాకు అర్థం సాంగ్ కావట్లేదు. చూస్తే గిచ్చమాకు అసలు ఆ పదం విని యాక్చువల్లీ చాలా రోజులైంది. గిచ్చకు అంటాం కానీ గిచ్చమాకు చాలా ఐ మీన్ ఏమంటారు క్యాచీగా ఉంది. సో ఇప్పుడు లాస్ట్ టైం అలా ఎవరికైనా అవ్వచ్చు, మీ బ్రదర్. అదే నా బ్రదర్ కండి లాస్ట్ అయితే ఐ రిమెంబర్ టు డూయింగ్ ఇట్ టు మై బ్రదర్. అంటే అది కూడా చిన్నప్పుడు లేండి, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అంతే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది మూవీ సార్. థ్యాంక్ యూ అండి. 2 hours later. సో ఇప్పుడు ఇది నా క్వశ్చన్ అస్సలు కాదు, నన్ను అస్సలు తిట్టుకోవద్దు మీరు. అందరి సైడ్ నుంచి అడగమని వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఒకవేళ ఈ సినిమాలో మీ పక్కన అదితి గారు కాకుండా ఇంకెవరైనా హీరోయిన్ అయి ఉంటే ఆ హీరోయిన్ ఎవరు? అంటే జెన్యున్గా అంటే ఈ క్యారెక్టర్కి మట్టికి తనే చాలా పర్ఫెక్ట్ రోల్ అని మట్టి మీకు అనిపిస్తుంది. ఎందుకంటే తన ఫిల్మ్ ఒకటి విరుమానాన్ని మేము ఒకటి చూసాం. సో అందులో తను ఆ డాన్స్ తను కూడా ఒక గ్రేస్ఫుల్ ఒక మూమెంట్ చేసిందనమాట. డైరెక్ట్గా నాకు అది చూపించారనమాట. చూపిస్తే పర్ఫెక్ట్ యాప్ట్, వెన్నెల క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్ అనుకున్నాం. ఎన్నొద్దు పాయింట్కి రా. ఇదంతా కాదు, వెనక నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి నాకు. పాయింట్కి రా ఫస్ట్, పాయింట్కి అని. మేబీ సమంత, మై ఫస్ట్ ఫిల్మ్ కోస్టార్ సమంత. ఓ అది చూసారా, మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తే అలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇప్పుడు విజయ్ గారి కోసం క్వశ్చన్. ఈ యంగ్ జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా ఎవ్వరు కూడా ఇలా ముగ్గురు హీరోల్ని పెట్టి డేర్ చేసింది మేము చూడలేదు, మొట్టమొదటిసారి. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో మీరు మాత్రమే ఆ స్టెప్ని ముందుకు వేయగలిగారు. సో ఇప్పుడు ఈ జెన్జీ జనరేషన్లో ఇలా ముగ్గురు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోస్ వీళ్ళందరూ కూడా. సో వీళ్ళని ఎంతవరకు హ్యాండిల్ చేశారు మీరు, ఎంతవరకు సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారు? ఒకవేళ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి, ఈ ప్రజెంట్ సినారియోకి ఎంతవరకు ఇలాంటి సినిమా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? మీ క్వశ్చన్ చాలా లెంతీ ఉందండి, కానీ ఆన్సర్ ఎంత లెంతీ చెప్పాలి అర్థం కావట్లేదు. నేను అంటే ఎంత సక్సీడ్ అయ్యానన్నది నేను అన్నది May 30th ఆడియన్స్ చెప్తారు. నేను ఎంత సక్సీడ్గా అంటే ముగ్గురిని ప్రజెంట్ చేశాను అన్నది. నేను మాత్రం గట్టి ఒకటే చెప్పగలను, ఇప్పటి వరకు ముగ్గురిని చూడని విధంగా సినిమాలో ఉంటారు. సో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ముందుకొస్తే ఈ మాస్ నెంబర్కి మన హీరో గారితో అండ్ హీరోయిన్ గారితో కలిసి డాన్స్ వేస్తే ఆ హుక్ స్టెప్, సో వీ ఫీల్ సో హ్యాపీ. మై గుడ్నెస్, లవ్లీ. మనసు నిండిపోయింది, మా రెండు కళ్ళు సరిపోలేదు. అండ్ అలాంటిది ఇప్పుడు మా శ్రీను గారు అండ్ మా వెన్నెల వచ్చి చేస్తే ఒక్కసారి మేమందరం కూడా చూడాలి అని కోరుకుంటున్నాం. ఓకే, హియర్ వి గో. ఆర్ శ్రీను ఆర్ వెన్నెల ఇస్ హియర్. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికిప్పుడు ఇంత అద్భుతంగా చేస్తారని. అండ్ చాలా 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 చక్కగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే చేసినందుకు. అండ్ మీ ఎనర్జీ అండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్.